మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికన్నా అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు క్రీస్తు సంఘంలో తరతరాలు సదాకాలము మహిమపరచబడాలి. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగిన ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై సమాధానమైన బంధం చేత రాజీ పట్టడం చేత కాదు. రాజీ పడటం వేరు, సమాధానమైన బంధం కలిగి ఉండటం వేరు. సమాధానమైన బంధము క్రీస్తులో ఉండేది, రాజీ పడేది క్రీస్తులో లేనిది. రాజీ పట్టడం అనేది రాజీ పట్టడం వేరు, సమాధానమైన బంధం కలిగి ఉండటం వేరు. సమాధానము క్రీస్తుని గురించే సమాధానం. అది యోహాను సువార్త 14వ అధ్యాయంలో సమాధానం నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నా. 27వ వచనం నుండి నా సమాధానమే మీకు ఇస్తున్నా. ఈ లోకం అనుగ్రహించిన సమాధానం కాదు. లోకం సమాధానం అనుగ్రహించమంటా అంటే లోకం అనుగ్రహించే సమాధానం రాజీ పడమని కోరే విధానం. రాజీ పడమంటూ అంటే సూత్రాలకు భిన్నంగా మనుషులు ఏకీభావం కోరటం అనేది రాజకీయం. సమాధానమైన బంధము క్రీస్తుని గురించి సమాధాన బంధం. క్రీస్తుని గురించి సమాధానం 2 సంగతులు చెప్పాడు ఎఫెసు ముందు నుంచి. దేవునితో పాపి పరిశుద్ధపరచబడిన పాపి పరిశుద్ధ దేవునితో సమాధాన పడటం అనేది సమాధానం. మొదటి సమాచారం. రెండవ సమాధానం అని చెప్పింది యూదులు అన్యజనులనే భేదం ఉంది. భేదం తొలగింపబడి సమాధానమైన బంధం కలిపడాలని ప్రత్యేకించారు. ఇది సమాధానం. రాజీ ఎలాగుంటుందంటే ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనే మహాసభ ఒకటి జరిగింది. ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనే మహాసభలో గొప్ప మహా నాయకులు పండితులు అనేవాడు కూడారు. కూడేమన్నారంటే అబ్బాయి మనం సమాధానం పడాలందరూ క్రైస్తవులందరూ ఒక తాటి మీద నడవాలా. ఒక తాటి మీద నడవాలంటే మన మధ్యలో భేదాలు ఉన్నాయి. బాప్తిస్మం అంటే కొంతమంది ముంచడం అంటున్నారు, కొంతమంది చిలకరించడం అంటున్నారు. ఇలాంటి భేదాలు మనం రాజీ పడాలి. రాజీ పట్టడం అంటే చిలకరించడం కూడా బాప్తిస్మాన్ని మీరు అంగీకరించాలి. చిలకరించడం బాప్తిస్మం ఎలాగవుతుంది? బాప్తిస్మం అంటే సమాధి చేపట్టడం కదా గ్రంథ ప్రకారం, ముంచటం కదా బాప్తిస్మం అంటే. చిలకరింపు కూడా ముంచడం అవుతుందా? అవదు. మరేం చేస్తాం? ప్రారంభం అది బాప్తిస్మం అన్నారు కాబట్టి బాప్తిస్మం అంటే మన తగాదు అక్కర్లేదు. చిలకరింపును కూడా బాప్తిస్మం అంగీకరించండి. అది రాజీ పట్టం అనేది సమాధాన పట్టంగా సమాధానం బంధం చేత. సమాధానం అంటే ఒకే సూత్రం మీద తాటి మీద నడవటం అనేది విశేషమైన. సమాధానం ఎలా వస్తుందంటే అపోస్తుల బోధం అని వస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యత, మనుషులు కలిగించే ఐక్యత ఎలాగుంటుందంటే బంధుజనుల ఐక్యత, రక్త సంబంధుల ఐక్యత. ఒకే ఊరోళ్ళు దూర ప్రాంతమైన ఒక్కో ఊరిలో ఐక్యత. హైదరాబాద్లో చిలకలూరిపేట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఐక్యత. అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ చిలకలూరిపేటలో అందరూ ఒకసారి పూర్తి ఐక్య సమాజం. అమెరికాలో తెలుగు వాళ్ళందరూ ఒకసారి పూర్తి ఐక్యత అనేది ఐక్యత గురించి మాట్లాడారు. అలాగే కాదు. వాస్తవానికి ఆత్మ కలిగించే ఐక్యత అంటే అపోస్తుల బోధ కలిగించేదే ఐక్యత. యోహాను సువార్త 20వ అధ్యాయంలో క్షమించండి 17వ అధ్యాయం 20-21 వచనాలు. 17వ అధ్యాయం 20-21 వచ్చింది మాట్లాడబడింది. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు. ఎవరు పంపారంట?
తండ్రి నీవు నన్ను పంపించమని క్రీస్తుని పంపాడు లోకాన్ని నమ్మాలి. దేవుడు క్రీస్తుని పంపాడు లోకాన్ని నమ్మాలి. నీ యందు నేను నా యందు నీవు ఉన్నలాగున వారిను మన యందు ఏకమైన వారి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమైనవనని. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత అపోస్తుల బోధలో మాత్రమే ఐక్యత. అపోస్తుల బోధలో ఐక్యత కాకుండా ఆత్మ ఐక్యత కలిగించదు. క్రీస్తులో ఉన్న వాళ్ళ క్రీస్తు పేరును ధరించుకున్న లోకంలో మనుషులందరూ ఐక్యత కావాలంటే ఎవరి బోధ వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది అనే రూపంగా లోకంలో జీవితం మనుషులు కొనసాగించేవాళ్ళు కొనసాగిస్తుంటే, దేవుని సంకల్పంలో ఏం చెప్పాడంటే సంఘం ద్వారా దేవుని మహిమ కలగాలి. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. అర్థమవుతున్నా? ఇదని అన్నాను ఇలా. ఆత్మ కలిగించే ఐక్యత, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ ఐక్యత కలిగిస్తాడు. ఐక్యత కలిగించడానికి పరలోకం మన దేవుడు పరిశుద్ధాత్మను ఏర్పాటు చేసి పెట్టాడు. పరిశుద్ధాత్మ బోధిస్తాడు. పరిశుద్ధాత్మ బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ బోధన అంగీకరిస్తే లోకం అంతా ఏకమవుతుంది. పరిశుద్ధాత్మ బోధ అంగీకరించకుండా లోకం ఏకమయ్యేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఒకే మాట మాట్లాడతాడు పరిశుద్ధాత్మ లోకం అంతట్లో. ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ కాడు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, దేవుని సంగతులను బోధించే ఆత్మ, సత్యస్వరూప ఆత్మ, సర్వశక్తులను నడిపించిన ఆత్మ బోధించే బోధలో లోకమంతా ఏకమవుతారు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమైనవని. కాబట్టి పరిశుద్ధాత్మ అపోస్తుల ద్వారా కార్యక్రమాలు కొనసాగించాడు. అపోస్తులతో పాటు పరిశుద్ధాత్మ పనిచేశాడు. అపోస్తుల నోట్ల నుండి మాటలు పలికించాడు. కాబట్టి అపోస్తులు పరిశుద్ధాత్మ యొక్క సందేశాన్ని వినిపించారు. వారి వాక్యం వలన ఈశ్వరుని విశ్వాసం ఉంచితే అందరూ ఏకమై ఉంటారు. కాబట్టి ఏకత్వానికి ఒకే సూత్రం. ఆ పరిశుద్ధాత్మకి సందేశం వెంటనే సూత్రం వేరే రకంగా సూత్రం లాంటి రూపంగా మనుషులు ఏకమయ్యడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ సందేశాన్ని నేను అంగీకరించాను, నువ్వు అంగీకరించావా? అంగీకరించాను, అందరూ ఏకమవుతాం. పరిశుద్ధాత్మ సందేశాన్ని నువ్వు అంగీకరించావు, నేను అంగీకరించలేదు, ఏకమవుతామా? ఏకమవుతాం. కాబట్టి ఏకత్వం అనే ఈ కార్యక్రమం పరిశుద్ధాత్మ యొక్క సందేశం మీద మనుషులు ఏకం కావాలి. ఏకం కావాలంటే గ్రంథంలో పరిశుద్ధాత్మ రాయించిన లేఖనాల మీద ఆధారపడి మనుషులు ఏకత్వం పొందుతారే కానీ అభిప్రాయాల వలన ఏకత్వం పొందరు. ఎవరి అభిప్రాయం వారికి అయిపోతుంది. కాబట్టి ఎవరి అభిప్రాయం వారికి అయినప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత ఉండదు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతను శ్రద్ధించుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాడంటే మీరు ఒకరినొకరు సహించు, ప్రేమతో ఒకరినొకరు సహించుతూ మీరు పిలుపులకు తగినట్టుగా చెప్పేసాను. పిలుపేంటో దానికి తగిన దీర్ఘశాంతంగా వినమి మనుషులు వినమితోనూ సంపూర్ణ వినమితోనూ శాశ్వతంతో నడుచుకోవడం వల్లని ప్రభుని బట్టి అయితే నేను మిమ్మల్ని బతిమాలుకోవచ్చు. ఐక్యత ఉండవలసిన స్వభావ లక్షణం ఇది. ఐక్యత కావలసిన స్వభావంలో పరిశుద్ధాత్మక పాత్ర ఉన్నది. పరిశుద్ధాత్మ పాత్ర మనుషులకు దేవుని సందేశాన్ని వినిపించి అందరూ ఒకే తాటి మీద నడిచేటట్టుగా పాత్ర వహించాడు. ఏకత్వానికి ఆయన 7 సూత్రాలు మాట్లాడాడు. ఏకత్వం యొక్క స్వభావము మొదటి భాగం 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఏకత్వానికి కావాల్సిన స్వభావం. సంఘం ద్వారా దేవునికి నానా విధమైన జ్ఞానం అంటే బయలుపరచబడాలి. దేవుడు మహిమపరచబడాలి. సంఘంలో మహిమపరచబడాలి. కాబట్టి
సంఘ సభ్యుల మధ్యలో ఉండవలసిన స్వభావ లక్షణం ఎలాంటిది అనే సంగతి మొదలు వివరించారు. వివరించిన తర్వాత దేవుని సంకల్పంలో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు వాస్తవాలు, దేవుని సంకల్పంలోని వాస్తవాలు 7 వాస్తవాలు, 7 facts. The first part is the attitude part. Second part is the facts part. 7 వాస్తవాలు. 7 వాస్తవాలు ఏమంటే శరీరం ఒక్కటే, దేవుని అనాది సంకల్పంలో శరీరం ఒక్కటే. కృష్ణుడు శిరసై ఒకే శరీరానికి శిరసై ఉంటాడు, ఒకే శరీరానికి శిరసై ఉంటాడు. అనేక శరీరాలకు ఆయన శిరసై ఉంటాడు అనేది ఆత్మ కలిగించే ఐక్యత కాదు. ఆత్మ అలాంటి మాటలు మాట్లాడలేదు. నేను గతం చెప్పని మాట చెప్తున్నా. వాళ్ళు ఎందుకు లంకోడికి 10 తలలు పెట్టాను నాకు అర్థం కాదు. నేనైతే లెక్కేసి 11 పెట్టేవాళ్ళు, నాకు 9 పెట్టాను. బ్యాలెన్స్ కోసం, బ్యాలెన్స్ గురించి కూడా కనీసం ఆలోచించారు. 10 తలకాయలు వేశారు. ఆ తలకాయలు బ్యాలెన్స్ అనుకో పెద్ద పెడతాడు. 5 తలకాయలు ఒక ప్రక్కన, 4 ఒక ప్రక్కన పెడితే మధ్యలో ఒకటి ఉంటుంది, బ్యాలెన్స్ కుదురుతుంది. ఒక మధ్యలో తలకాయకి ఇక్కడ ప్రక్కన 4, ఈ ప్రక్కన 5 బ్యాలెన్స్ కుదరదు, వంగుతుంది ఈ తలకాయలు. కాబట్టి బ్యాలెన్స్ సరిగా కుదరదు. 9 తలకాయలు అయితే ఒక మధ్యలో 4 ఇట్లా 4 బ్యాలెన్స్ సరిగ్గా కుదరదు. 11 అయితే బ్యాలెన్స్ సరిగ్గా కుదురుతుంది. కానీ 10 తలకాయలు అన్నారు కాబట్టి 10 తలకాయలు సలమడి అయిపోయింది. హిందూ మతంలో 10 తలకాయలు కలిగిన ఒక శరీరం. క్రైస్తవ్యంలో 1000 శరీరాలు కలిగిన ఒక శిరస్సు. ఎంత విడ్డూరంగా ఉంటుంది. 1000 శరీరాల మీద ఒక శిరస్సు పెడతామా? ఒక శరీరం మీద ఒక శిరస్సు పెడతాం. కాబట్టి అదేం చెప్పాడంటే ఒక్క శరీరంకి ఒక శిరస్సు ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ శరీరం ఒక్కటే అని. శరీరం ఒక్కటే అంటే శరీరం అనేది లేఖనం ప్రకారం సంఘము. సంఘం అనేది ఒక్కటే. 1 అధ్యాయంలో 21వ వచనం నుండి సన్నిధి శరీరం గురించి మాట్లాడుతూ ప్రత్యేక మనసానికి 22వ వచనం చూద్దాం. మరియు ఆయన సమస్తము ఆయన పాదముల కింద వచ్చి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘం ఆయన శరీరం. కాబట్టి క్రీస్తు శరీర సంఘానికి శిరస్సు కింద ఒకే సంఘం ఉంటుంది. దేవుని అనాది సంకల్పంలో శిరస్సు అనేది తీసుకోబోతే దాని కింద ఉండే శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే. దాని కింద అనేక శరీరాలు ఉండవు. అంటే శిరస్సు తీసుకోబోయి ఉండి బాప్టిస్ట్కి ఆయనే శిరస్సు, లోతురానికి ఆయనే శిరస్సు. ఆమెకి అలాగే ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడు. ఆయనే శిరస్సు అట్టే ఉంటాడు. ఇన్ని శరీరాలకు ఒక శిరస్సు ఉంటాడా? ఉండడు. ఒక శరీరానికి ఒక శిరస్సు ఉంటాడు. అది సంకల్పం ప్రకారం జరిగిన కార్యక్రమం. ఈ శరీరం అంటే సంఘము. ఎన్ని సంఘాలు? ఒకే సంఘము. సంకల్పంలో ఒకే సంఘం అంటే తక్కిన సంఘాలని సంఘాలతో సంకల్పం లేవు అని చెప్పాడు. ఒకే విశేషమైన సమాచారం. సంఘం ఒక్కటే. కొలస్సీ 1వ అధ్యాయంలో 19-18 వచనంలో కొలస్సీ 1:19 ఏమన్నాడంటే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. కాబట్టి ఈ శరీరము సంఘం. సంఘం అనేది ఒక్కటే. దేవుని సంకల్పంలో సంఘం అని ఆయన ఆలోచించేసిన రోజున ఒకే సంఘాన్ని గురించి ఆలోచన చేశాడు. ఈ ఒకే సంఘము క్రీస్తు యొక్క సంఘము. దానికి ఆయన శిరస్సు అనే కార్యక్రమం అనాది సంకల్పం భాగమైంది. కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనంలో కొలస్సీ 1వ అధ్యాయం 19వ వచనం గ్రంథం ఏం చెప్పిందంటే సంఘం అను శరీరం. శరీరం సంఘం అంటే శరీరం అంటే ఏదో కాదు, సంఘము.
శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. శరీరం ఒక్కటే, దేవుని అనాది సంకల్పం శరీరం ఒక్కటే. లోపల ఉండే సంఘాలు దేవుని సంకల్పంలో ఉన్నాయా అంటే సంఘం సంకల్పంలో లేవు. కదా అనాది దేవుడు లోకం పుట్టక మునిపే ఆయన సంఘాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు 3 సంగతులు చెప్పడం ముందుగా చెప్పిన 3 సంగతులు ఏంటంటే క్రీస్తు ప్రభువులో మనుషులను కుమారులుగా స్వీకరించి ఈ స్వీకరించిన వారిని ఆయన ఏర్పాటు చేసుకొని స్వాస్థ్యకర్తలుగా నిలబెట్టాడు. స్వాస్థ్యకర్తలు నిలబెట్టిన ఆ జనాన్ని దేవుడు ఏ రకమైన భేదాలు లేకుండా యూదులని స్త్రీ పురుషులని వగాలని లోకంలో ఉండే రంగులు భాష వగారు సమస్తం దాని భవిష్యంలో తొలగించడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మానవ జాతికి సమస్య తొలగించబడేది క్రీస్తు సంఘంలో మాత్రమే. ఆ 2 అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? సంఘము దేవదూతల కంటే గొప్పగా చేయబడింది. ఈ సంఘంలో దేవుడు తన నామాలను మహింపరచాలని ఆలోచన చేశాడు. కాబట్టి మీరేం చేయాలంటే సంఘ సభ్యులుగా ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యత అంటే పరిశుద్ధాత్మ బోధించే బోధన అనుసరించి మనిషి జీవితం కొనసాగించాలి. ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మీకు స్వభావం ఉండాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి, దయాలతో ఉందో మంచితనం ఉండాలి. క్రైస్తవ జీవితానికి కావాల్సిన ఈ స్వభావ లక్షణాలు మీకు ఉండాలి. ఉంటే అప్పుడు ఐక్యతకు వాస్తవమైన 7 వాస్తవాల గురించి మాట్లాడి శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. అయ్యా లోకంలో మరి 2 సంఘాలు తెలిసాయి కదా అన్నవంటే సంకల్పంలో దేవుడు ఒకటే ఏర్పాటు చేశాడు, ఏర్పాటు చేయలేదు అని చెప్పేశాడు. కాబట్టి అనాది దేవుని సంకల్పంలో 2 రకాలైన సంఘాలు లేవు అన్నారు. ఒక సంఘమే ఉంది, ఒక శరీరానికి ఒక శిరసే ఉంటాడు, కానీ అనేక శరీరాలకు ఒక శిరస ఎలాగ ఉంటుంది, వికృతంగా ఉండాలి. కాబట్టి కృష్ణుడు ఎలా సృష్టించున్నాడంటే ఆ సంఘం ఆయన శరీరము సంపూర్ణ మనిషి సంపూర్ణ దేవుడు సంపూర్ణ తయారు శరీరములు సంఘముల శరీరము ఆయన శిరస్సు అని. కాబట్టి సంఘమైన శరీరం ఆయన శిరస్సు అంటే అనేక సంఘాలు సంకల్పం లేవు అని అర్థం. తోసిపడేసాడు అంతే. అన్ని గుర్తుగా వచ్చాయి. శరీరం ఒక్కటే శరీరానికి కృష్ణుడు శిరస్సు అయి ఉంటాడు. శిరస్సు కానీ అనేక శరీరం తోసిపడేసేది అన్ని సంఘాలు కావని చెప్పేసి 2 ఆత్మయు ఒక్కడే అన్న. ఆత్మయు ఒక్కడే అంటే ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆత్మ అనే పదము ఇంకొక రకంగా గ్రంథాలు ఎలా ఉపయోగించబడింది. ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, ఒకే బోధ చేస్తాడు. 1 యోహాను పత్రికలో ఆత్మయు ఒక్కడే అని ఎక్కువ మాటలు మాట్లాడుతూ 4వ అధ్యాయం రాబడింది. వీరారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో లోనికి బయలుదేరినవారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మను నమ్మకంటే ప్రతి ఉపదేశాన్ని నమ్మకూడదు అని చెప్పారు. ఆయన ఆత్మ దేవుని సంబంధంగా కావు పరీక్షించుడి అని చెప్పారు. ప్రతి ఆత్మ నమ్మక, ప్రతి బోధను నమ్మక. ఆత్మ పరిశుద్ధాత్మ ఒక ఆయన 2 నాలుకలు ఉండవు. పరిశుద్ధాత్మకు ఒకే నాలుగు ఉంటుంది. పాముకైతే 2 నాలుకలు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మతో నాలుగు కలిగిన వాడు. ఈ ఒక్క నాలుగు కలిగిన పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, ఒకే బోధ చేస్తాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఆత్మయే ఒక్కడే, ఆత్మ ఒక్కడే, నా ఆత్మ ఒకే బోధ చేస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనం రాబడింది. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో యూదులమైన గ్రీకు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనం ఒక్క శరీరంలోనికి, శరీరం ఒక్కటే కాబట్టి ఒక్క ఆత్మ అందే, ఒక్క పరిశుద్ధాత్మ అందే, బోధ అందే, ఒక్క శరీరంలోనికి నడిపాడు. ఒక శరీరంగా ఉండడానికి మనం పడ్డాం చెప్పి ఒక్క ఆత్మ అందే
ఒక ఆత్మ బాప్తిస్మం పొందుతుంది. మనమందరం ఒక ఆత్మ పానం అది సంగతి. ఒక ఆత్మను పానం చేశాను, ఒక ఆత్మను బాప్తిస్మం పొందాం. కాబట్టి ఆత్మ ఒక్కడే. ఒక్క బోధలో ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందినప్పుడు శరీరం ఒక్కటే ఉంటుంది. శరీరం అనేక శరీరాలు అయ్యి ఉండవు. అనేకమైన శరీరాలు తీసుకు దేవుని సంకల్పంలో ఎలాగూ స్థానం లేదో ఒక్క శరీరానికే స్థానం. ఈ ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనుషులకు నడిపిస్తాడు, బాప్తిస్మం పొందిస్తాడు. అందువల్ల ఆత్మయు ఒక్కడే. అనేకాత్మలు లేవు. అనేకాత్మలు దేవునాత్మలు కావు. దేవునాత్మ ఒక్కడే. ఒక ఆత్మ బాధ చేస్తే ఎన్ని రకాలైన బాధలు వస్తాయి? ఎన్ని వస్తాయి? ఒక్కటే వస్తాయి. కామన్ సెన్స్. ఒక ఆత్మ బోధించితే ఒకే బోధ వస్తుంది. కాబట్టి లోకంలో అనేక ఆత్మలు బయలుదేరాయి అని చెప్పాడు. అనేక ఆత్మలు అనేక బోధలు వచ్చినాయి అన్నమాట. క్రీడలు అనేకమైన అబద్ధ ప్రభుత్వం లోకంలో బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధం కావో పరీక్షించుడి. మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయం ఆత్మని ఒక్కడే. మొదటి తిమోతి 4వ అధ్యాయం సమాచారం రాబడింది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యములు బోధ. మోసపరుచు ఆత్మలు దయ్యాలు బాధ చేస్తాయి. పరిశుద్ధ ఆత్మ దేవుని బాధ చేస్తాడు. మోసపరుచు ఆత్మలు దయ్యాలు బాధ చేస్తాయి. కాబట్టి దయ్యాల బాధ వలన దయ్యాల సంఘాలు వచ్చేస్తాయి. అంతకంటే ఇంకా వచ్చే సమాచారం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. అయ్యా మేమందరం క్రీస్తు సంబంధంలోనే లోకంలో సంఘాలన్నీ కూడేస్తే ఒక్కదాన్ని దేవుడు సంకల్పం తీసుకుని నా సంకల్పంలో ఒకటే రా తగ్గిన అన్ని నెట్టేశానని చెప్పేసి ఏ సంఘాలు దేవుడి సంకల్పంలో బాగా ఒకే సంఘం దేవుడి సంకల్పంలో బాగా ఆ ఒకే సంఘము ఒకే ఆత్మ బోధించిన బోధనలో వచ్చిన సంఘం. ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ బోధిస్తే ఒక సంఘం వస్తుంది. అనేక ఆత్మలు బోధ చేస్తే అనేక సంఘాలు. ఏం జరిగింది? ఆ మోసపరుచు ఆత్మల యందు పరిశుద్ధాత్మ ఎందుకు కాకుండా మోసపరుచు ఆత్మని దయ్యములు బోధ చేసిన లక్ష్యం నుంచి దయ్యాలు బోధ చేస్తే అంటే మీరు నమ్ముతారా? అదే భక్తులు బోధ చేస్తున్నారు అంటారు. గ్రంథం అదే దయ్యాలు బోధ చేస్తున్నది అంటున్నాం. మనుషులు నమ్ముతారా? గ్రంథాలు నమ్ముతారు అని నిజంగా గ్రంథాన్ని నమ్మితే గ్రంథం ఏం చెప్పిందంటే మోసపరుచు ఆత్మలు దయ్యాలు బాగు చేస్తాయి, పరిశుద్ధాత్మ దేవుని బాగు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేసే బోధ వలన క్రీస్తు సంఘం ఏర్పడుతుంది. దయ్యాలు బాగు చేస్తే అనేకమైన సంఘాలు వస్తాయి. కాబట్టి ఆయన చెప్పిన అనాథ సంకల్పం కార్యక్రమం అది. ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు పిలువబెట్టరి. నిరీక్షణ ఒకటే. ఈ నిరీక్షణ ఈ జీవితానికి సంబంధించింది కాదు. కాబట్టి మొదటి మాట ఏ నిరీక్షణ కాదో గ్రంథం ఎలా తెలియజేస్తుంది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. మొదటి కొరింథీ పత్రిక 19వ అధ్యాయంలో లేదు 15వ అధ్యాయం 19వ వచ్చిన 15వ అధ్యాయం క్షమించండి 15వ అధ్యాయం 19వ రాబడింది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచ్చిన 19వ వచ్చిన ఏమన్నాడంటే ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము. ఈ జీవితకాలానికి సంబంధించింది ఏమంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, భాగం బాగు చేస్తాడు. ఈ జీవితకాలం మటుకే అనేక మంది నిరీక్షణ అలాంటిదే కదా. దేవుడు మా ఆర్థిక సమస్యలు తీరుస్తాడు ఈ జీవితకాలం మట్టికే. మా కుటుంబ సమస్యలు తీర్చుతాడు ఈ జీవితకాలం మట్టికే. మాకు ఉద్యోగాలు ఇస్తాడు ఈ జీవితకాలం మట్టికే. మాకు ఆర్థికంగా గొప్ప చేస్తాడు ఈ జీవితకాలం మట్టికే.
ఈ జీవితకాలం బట్టికనే ఇంకేమన్నా ఆ తర్వాత ఏమి లేదు. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడలా మనుషులు అందరికంటే దౌర్భాగ్యమైనది అని. కాబట్టి అందరికంటే దౌర్భాగ్యులు ఎవరు? క్రీస్తువులో ఈ లోక సంబంధం దీవులు పొందుతాం అనేవాళ్ళు మాత్రమే ఈ లోకంలో మనుషులు అందరికంటే దౌర్భాగ్యులు అంటారు. కాబట్టి క్రీస్తువులో దేవుడు ఒక నిరీక్షణ పెట్టింది. ఒకే నిరీక్షణ, రకరకాల నిరీక్షణ లేవు. క్రీస్తువు నమ్ముకున్నా జబ్బు పోతాయి, యేసుప్రభు నమ్ముకున్నాం కుటుంబ సమస్యలు పోతాయి, యేసుప్రభు నమ్ముకున్నాం ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టది, అనేసు నమ్ముకున్నాం రెండు గొప్పవాళ్ళు అవుతారు, అదే సమస్యలు ఎలాంటివి జీవితకాలం వరకు నా నిరీక్షణ పెట్టుకున్నాం. దీని గురించి గ్రంథం ఏముందంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నానంట. మరి కృష్ణలో ఒక్కటే నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ పేరు గ్రంథంలో రాబడుతుంది, శుభప్రదమైన నిరీక్షణ. యూదు పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఒక్కటే నిరీక్షణ, అది శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ అంటే అక్కడ చెప్పాడు 2వ అధ్యాయం 11వ వచనంలో సమస్త మనుషులకు రక్షణకరముకు దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధం దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తుంది. అది దానికోసం చూసే నిరీక్షణ. నేను ఒకే నిరీక్షణ కలిగి జీవితం జీవిస్తున్నా. ఇలా నిరీక్షణ ఏంటంటే ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం కాబోతాను. అది నిరీక్షణ. ఈ లోపల నేను జీవించేది దానికోసం, బోధించేది దానికోసం, మనుషులను ప్రేరేపించేది దానికోసం, ఆత్మ సంబంధం జీవితం జీవించేది దానికోసం. కాబట్టి ఒక్కటే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ కోసం పిలిచాడు కానీ రకరకాలైన నిరీక్షణలు పెట్టి దేవుడు మనుషులు పిలవలా. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు పిలువబడుతుంది. ఆ నిరీక్షణ గురించి లోకాన్ని కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాబడదు. కొలొస్సీ 3వ అధ్యాయంలో నిరీక్షణ దేనికోసం నిరీక్షిస్తున్నావు? ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా మహిమలో ప్రత్యక్షమవుతాను నిరీక్షిస్తున్నాను అనేదే నిరీక్షణ, వేరే నిరీక్షణ లేదు. ఈ నిరీక్షణ కొరకు పిలిచాడు. సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసిన నిరీక్షణ ఒక్కటే. రకరకాల నిరీక్షణ కోసం దేవుడు మనుషులను పిలిచి మోసగించడానికి ప్రయత్నం చేయలేదు. నీ ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తానంటే ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారనుకున్నా నిరీక్షిస్తున్నాను కాదు. అది సంకల్పంలో నిరీక్షణ కాదు. మీ పిలుపు విషయం ఒక్కటే నిరీక్షణ విడబట్టి ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే కొలొస్సీ 3వ అధ్యాయంలో మొదటి క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద పడి భూమి మీద ఉంది. ఇంకా క్రీస్తుతో లేపబడిన వారు కదా, పైన వాటి మీద కూడా అక్కడ క్రీస్తు దేవుని కొనుక్కొని ఆశపడాడు. పైన వాటి మీద కానీ భూసంబంధం ఉంటుంది ఆశపడు. లేదని మీరు బుద్ధి పొందిరి, మీ జీవము క్రీస్తు దేవుని మీద దాచిపడి. 4వ వచనంలో మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమగుదురు అనేది నిరీక్షణ. ఒకటే నిరీక్షణ. దేవుడు మానవ జాతిని మోసగించడానికి ప్రయత్నం చేయాల. మనుషులకు రకరకాల నిరీక్షణ. కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక రకమైన నిరీక్షణ. కుటుంబ సమస్యలు తీర్చుతాడు నిరీక్షిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన నిరీక్షణ. ఆర్థిక సమస్యల ప్రభుత్వం దేవుడు తీర్చుతాడు. ఆ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. ఒక కొంతమంది పెద్ద ఒక రకమైన నిరీక్షణ. కాబట్టి బిడ్డలు గొప్పవాళ్ళు అయినాక ఎదురు చూస్తుంటారు. ఈ లోపల దేవుడు నా జబ్బు బాగు చేస్తాడు, ఇంకొక రకమైన నిరీక్షణ. ఆ జబ్బు ఒక నిరీక్షిస్తుంది. కాబట్టి ఇలాగ రకరకాల నిరీక్షణతో దేవుడు మనుషులను పిలవాల సంకల్పం లేదు. ఆయన పిలుపు విషయంలో ఒక్కటే నిరీక్షణ పిలవాలి. ఈ ఒక్కటే నిరీక్షణ ఏమంటే క్రీస్తువు ప్రత్యక్షం అయినప్పుడు నేను కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షం అవుతాను, ప్రత్యక్షమై మహిమలోకి వెళ్ళిపోతాను. ఆ నిరీక్షణ కోసం దేవుడు మనుషుని పిలిచాడే కానీ భౌతికమైన నిరీక్షణ అనేకమైన మనుషులకు రకరకాల మనుషులకు రకరకాల నిరీక్షణ ఉంటాయి. ఒక అమ్మాయి నిరీక్షణ చేపెడతా ఉంది, నాకు వివాహం అవుతుంది అని నిరీక్షిస్తాను.
నాకు నా దగ్గరకు వచ్చింది చెప్పేసి అయ్యా మరి నాకు పెళ్లి కావాలి, అమ్మాయి వచ్చి దాటిపోయింది, పెళ్లి కావాలి ప్రార్థన చేయండి నిరీక్షిస్తున్నా. అలా ఒక రకమైన నిరీక్షణ బైబిల్లో లేనిదని, దాని కొరకు నిరీక్షించి మరి గమని చెప్పలా. ఆమె నిరీక్షణ వివాహం కావాలి నిరీక్షణ. ఈ పిల్లకాయ నిరీక్షణ కుర్రాడు ఒక అమ్మాయి చెప్పింది నేను ఐపీఎస్ కావాలి అని చెప్పి. ఐపీఎస్ అంటే నేను పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ అది డిఎస్పీతో ప్రారంభిస్తాను నా జీవితం, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని నిరీక్షిస్తా ఉండమ్మా. ఐపీఎస్ కావాలండి నేను అన్నాను. ఆమె నిరీక్షణ అది ఐపీఎస్ కావాలి. కాబట్టి మనుషులు లోకంలో అనేకమైన నిరీక్షణలు పెట్టుకుంటారు, తీసుకోవాలో తెలియదు కాదు. ఈ లోక సంబంధమైన ఈ జీవితకాలం వరకే సంబంధించిన నిరీక్షణలు ఇవన్నీ. ఒక ఆమె డాక్టర్ కావాలని నిరీక్షిస్తా ఉంది, ఒక అమ్మాయి ఐపీఎస్ కావాలని నేను బహిరంగంగా చెప్పాను, నేను పోలీస్ ఆఫీసర్ కావాలి. కాబట్టి ఇలాగ నిరీక్షణ అనేటప్పటికీ రకరకాలైన మనుషులకు రకరకాలైన కోరికలతో నిరీక్షణ పెట్టుకుంటుంటారు. కాబట్టి నిరీక్షణ ఒక్కటే నిరీక్షణలో పిలువబడ్డారు. ఇలాంటి లోక సంబంధ నిరీక్షణలు లేవు. మనుషులందరికీ దౌర్భాగ్యం ఆలోచన చేస్తారు ఇలాగునా అని చెప్పేసి ధర్మం చెప్పేసింది. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తులను నిరీక్షణ ఇచ్చిన వాళ్ళమైన ఇలా మనుషులందరికీ దౌర్భాగ్యమైంది. మరేంటి ఈ క్రీస్తులో నిరీక్షణ? ఒకటే నిరీక్షించడానికి ఏదో పిలిచాడు, ఆ పిలిచిలో ఉన్న నిరీక్షణ ఏంటి? ఆయన ప్రత్యక్షమై నేను మహిమలో ప్రత్యక్షం అవుతాను, పరలోకానికి వెళ్ళిపోతాను, మహిమలో ఉండిపోతాను అనేది నిరీక్షణ. ఆ నిరీక్షణ కోసం పిలిచాడు. ఇంకో రకమైన నిరీక్షణ లేవు క్రీస్తులో. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే అనాది సంకల్పం ప్రకారము సంఘమైన దాంట్లో పరలోకం దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. శరీరం ఒక్కటే, ఒకే సంఘం, తక్కిన ఎన్ని సంఘాలు కావు. ఆత్మయు ఒకడే, పరిశుద్ధాత్మ ఒకడే, ఒకే బోధ చేస్తాడు. రకరకాల బోధలు, దయాల బోధ దయాల వల్ల కలిగే బోధలు ఉంటాయి. నిరీక్షణ ఒకటే. ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ తీసుకో ప్రత్యక్షమైన మహిళలోకి వెళ్తాననే నిరీక్షణ మాత్రమే. ఆ తర్వాత ప్రభు ఒక్కడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యక్రమము ఈ 10వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఒక్కడే. మొదటి కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనంలో దేవతలను బడిన వారును ప్రభువులను బడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమంతైనా భూమి మీదనైనా దేవతలను బడినను ఉన్నాను, అనేకులు ఉన్నారు, నాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి. ఆ నుండి సమస్తము కలిగి ఆయన నిమిత్తం ఉన్నాడు. మరి మనకు ప్రభు ఒక్కడే అని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మా యేసు ప్రభు కాదు, సొల్లు ఖర్చుకోవద్దు. యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే అంటే అర్థం ఖచ్చితంగా తెలియాలి. రోమన్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమా 10వ అధ్యాయంలో 9-10 వచనాలు రాబడింది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపనని నీ హృదయం మందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభు అన్న తర్వాత దేవుడు ఆయన మృతుల నుంచి లేపడనే విశ్వాసం దాంతో జత చేయబడి ఉంది. యేసు ప్రభు మా దేవుడు అనే వాళ్ళకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియలా. యేసు ప్రభు మా దేవుడు అన్న, అదే యేసు ప్రభు మీ దేవుడు అంటే బైబిల్ ఏం చెప్పింది? యేసు ప్రభు నువ్వు నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆయన వృద్ధి నుంచి లేక హృదయంలో విశ్వసించాలి. దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు, లేపిన ఆయన, వేసుని లేపిన ఆయన. అలాగే విశ్వాసం కాబట్టి యేసు ప్రభు కాదు నీకు కావాలంటే, దేవుడు ఆయన వృద్ధి నుంచి లేపాడని విశ్వాసం కలగకుండా యేసు ప్రభు కావాలంటే అది ప్రత్యేకమైన సంగతి. కాబట్టి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను యేసు ప్రభుని మృతుల నుంచి లేక నువ్వు హృదయంలో విశ్వసించిందే నువ్వు రక్షించబడతావు.
యేసు ప్రభువును ఒప్పుకోవటం అంటే దేవుడు ఆయన వృద్ధి నుంచి లేపడని విశ్వాసం, దాంతో కనబడిన సంగతి నీకు తెలియాలా. యేసు ప్రభు మా దేవుడు అన్నవాడికి యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఈ లోకం బుద్ధి లోకం, ఎవరో ఏదో బోధించారు దాన్ని పట్టుకుని లాగాలి. యేసు ప్రభు మా దేవుడు అనే బోధ పరిశుద్ధాత్మను కలిగిన బోధ కాదు. పరిశుద్ధాత్మను కలిగిన బోధ ఏముంటుందంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులోంచి లేదని హృదయంలో విశ్వసించితే అది పరిశుద్ధాత్మను కలిగిన బోధ. విచక్షణ ఉండదు మనుషులకు. గ్రంథం ఉంది, గ్రంథం చదవరు, దేని గ్రంథం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. పరిశుద్ధాత్మ ఇచ్చిన సందేశాన్ని గౌరవించిన మనుషులు ఏదో గాలికి చెప్పిన మాటలు చెవిని బట్టి నమ్ముతున్న వాళ్ళు దేవుని సంబంధం వేయడానికి అవకాశం ఉండదు. చెప్పేసి ప్రత్యేకించి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. యేసుని ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. యేసుని ప్రభు నీ నోటితో ఒప్పుకుంటే అర్థం ఏంటి? అదే నేను ఎవరుగా ఒప్పుకోమని చెప్పింది అన్నాడు. లూకాసు వార్త 4:6 అధ్యాయంలో 46 వచ్చింది నా రాబడింది. లూకాసు వార్త 6 అధ్యాయం 46 వచ్చిందో, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభు ఎందుకు బాగు చేస్తావు అని మొత్తం బాగు చేయక, చెప్పిన మాట ప్రకారం చేస్తే ప్రభు అను, లేకపోతే అనొద్దు అని. నేను చెప్పిన మాట ప్రకారం చేస్తున్నావా? చేయట్లేదు కదా. మరి ప్రభుని ఎందుకు బాగు చేస్తావు? బాగు చేయటమానే అని. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక, ప్రభు అంటే అర్థం. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడం ప్రభు అంటే అర్థం. అది నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలిచేందుకు అని. పిలవద్దు అసలు బాగు చేయడం అనవసరం లేదు. ఏంటి ప్రభు అంటే వదిలిపెట్టేసే నన్ను ప్రభు అంటూ మానేసాను. ప్రభు నువ్వు అన్నావా? నేను చెప్పిన మాట ప్రకారమే చేస్తున్నావా? చేసే ప్రభు నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పిన మాట ఒక రకమైన చేసేది ఇంకో రకమైన ప్రభు అంటే నాకు అర్థం ఏంటి? హేళాకోవడమా ఇది? హేళాకోవడం చేయడానికి మనిషి గౌరవించు. నీ మాట ఎవరు వింటారు? నేను నా దాన్నే పోతాను, నేను ప్రభు అంటాను అంటే వేళకోవడం చేస్తున్నాను, చేయొద్దని చెప్పేసి. ఇంకొక విశేషమైన సమాచారం ఏమంటే గ్రంథం చెప్పేది మీరు నమ్మరు అవసరం. నేను ఇక్కడ చెప్తున్నా. 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము 3వ వచనం మాట్లాడబడింది. 12వ అధ్యాయము 1 కొరింథీ 3వ వచనంలో, మరియు నేను అందుచేత దేవుని ఆత్మ వలన పొలుపు వాడేవాడు యేసు శాపగ్రస్తుని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పలేడని నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు అని చెప్పాలి, లేకపోతే చెప్పలేడు. పరిశుద్ధాత్మ చెప్పలేదు. ఎవరికైనా సొల్లు కలుపుతున్నాడు యేసు ప్రభు అన్నాడు. అరే సొల్లు మాట్లాడుద్దురా, పరిశుద్ధాత్మ యేసు ప్రభు అని చెప్పండి. యేసు ప్రభు చేస్తే పరిశుద్ధాత్మ చెప్తే యేసుని దేవుని మృతుల నుంచి లేపడం నమ్మండి. కాబట్టి యేసు ప్రభుని లేపిన దేవుడు ఒక ఆయన ఉన్నాడో నువ్వు నమ్మాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి. యేసు ప్రభు అంటే అర్థం. కాబట్టి యేసు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు నోటితో చెప్తాం కాకుండా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయంలో ప్రభు ఒక్కడే. నేను విసిగించేస్తున్నానా? క్షమించండి. గొడవ ఇది. యేసు ప్రభు అంటారు ఎవరికైనా అనేక మంది. లోకంలో యేసు ప్రభుని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుగా గౌరవించకుండా వేళాకోళ కోసం చెప్పేవాళ్ళు యేసు ప్రభు అని. ఆ రోజున వేళాకోళం చేస్తూ సిలువ వేసే సమయంలో ఆయన చేతిలో వెళ్ళు పెట్టి మొండ కిరీటం తల మీద పెట్టేసి మోకాళ్ళలోని అపహాస్యం చేస్తూ ప్రభు అని చెప్పారు.
అలాగే అనేక మంది ఈ రోజున ప్రభుని యేసు మాటలు అంగీకరించకుండా చెప్పిన మాటలు చేయకుండా యేసు ప్రభు అని చెప్పే వాళ్ళు వేళకోసం వేళకోళం కోసం చెప్తున్నారు అన్నమాట. అది వాస్తవమైన సమాచారం. యేసుని ప్రభు అని చెప్పడం హృదయంలో ప్రతిష్ఠించి యేసు ప్రభు ఉంటాడు. నోట్లో ఉండేవాడు యేసు ప్రభు ఉండడు. యేసు ప్రభు నోట్లో ఉండడు, హృదయంలో ఉంటాడు ప్రభు. అయితే మొదటి పేతురు 3వ అధ్యాయంలో 15వ వచ్చింది రాబోదు 15వ వచ్చిన ఏముందంటే, నిర్మలమైన మనస్సాక్షి గలవారైంది లేదా వల్ల నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడు ప్రతివాన్ని సాత్వికని భయంతో తెల్లతో సమాధానం చేస్తూ సిద్ధంకోండి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. హృదయంలో క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించబడితే యేసు ప్రభు అనే మాటకు అర్థం ఉంది. హృదయంలో ప్రతిష్ఠించబడి నోట్లో ఉండేవాడు కాదు. నోట్లో ఉండేవాడు కారిపోతుంటాడు, సొల్లు కానీ కారిపోతుంటాడు. లోపల ఉండేవాడు నిలుచుంటాడు. లోపల ఉండేవాడు జీవితాన్ని ఏలుబడి చేస్తుంటాడు, నడిపిస్తుంటాడు. యేసు ప్రభు జీవితాన్ని ఏలుబడి చేసి నడిపించేవాడైతే యేసు ప్రభు అయినట్టు లెక్క. యేసు ప్రభు నోటితో చెప్తానా? నీ జీవితాన్ని ఏలుబడి చేసేది ఎవరు? నడిపించేది ఎవరు? ఎవరి మాట ప్రక్కన జీవితం కొనసాగిస్తున్నా? ఎవరి అధికారం బ్రతుకుతున్నా? నువ్వు చేసే ప్రతి కార్యక్రమం క్రీస్తు అధికారంగా జరిగే కార్యక్రమమేనా? కాబట్టి యేసు ప్రభు అని ఒప్పుకోవడం అనే విశేషమైన సంగతి గ్రంథంలో ప్రత్యేకించి రాబడి ఉంది. లోకంలో అనేక మంది యేసు ప్రభు అని వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయడం ఉద్దేశం కాదు, ప్రాక్టికల్గా జరిగే పని అదే. ఉద్దేశించి చేయమని ఉద్దేశించి జరిగిస్తా కార్యక్రమం. యేసు ప్రభు అంటే చెప్పాడు, నన్ను పిలవద్దురా నాయనా, నన్ను పిలవద్దు అన్నది. నేను చెప్పిన మాట ప్రకారం చేయకుండా యేసు ప్రభు అంటే ఎందుకంటారు? పిలవద్దని కదా నేను చెప్పింది అని యేసు ప్రభు అంటేనే ఉంటాం. వేళాకోళం కోసమా చేయొద్దు కార్యక్రమం. అందువల్ల జాగ్రత్త గుర్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రంథం ఇది పరిశుద్ధాత్మ ఇచ్చిన గ్రంథం, మనుషుల సంగతులు కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన గ్రంథం ఇది. కాబట్టి గ్రంథం యొక్క మాటను గ్రహించితే పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వారై ఆ బోధలో దేవుని సత్యాన్ని ఎరిగిన వారు ఏంటానికి అవకాశం. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ప్రభు అంటే జీవితాన్ని ఏలుబడి చేసేవాడు ప్రభు. ప్రభు కోసం జీవించే మనిషిని ప్రభు ఆయన ప్రభు అంటారు. వేరే తగ్గినాడు ప్రభు అంటారు. ప్రభు అనేవాళ్ళు ఎలా బ్రతుకుతారో గ్రంథంలో ఎలా రాబడింది. గల్తీ 2వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు అయితే ముందు నీవు ఆయనతో పాటు సిలువేయబడాలి. ఆయనతో పాటు సిలువేయబడాలంటే నీ పాప జీవితం విషయంలో నువ్వు చచ్చిన వాడు అయి ఉండాలి. 20వ వచనం ఏముందంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించినది నేను కాదు. మరి 150 ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తునే ఎందుకు జీవిస్తున్నాను? నేనైతే జీవించను. క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి నేను ఈ రకంగా బ్రతుకుతున్నా. నేనే బ్రతకటం అయితే వేరే రకంగా బ్రతికేవాడిని. కాబట్టి జీవితంలో మార్పుకు కారణం క్రీస్తు నాలో నివసించుతాం. పూర్వకాలం నేనైతే నేను జీవించిన రోజున హానికరణ హింసకుని దోషకున్నా సింహంలాగా పరిగెత్తి సంఘాన్ని హింస పెట్టేవాడిని. అది నేను పూర్వం. నేను బ్రతికి అలా బ్రతికేవాడిని. ఇప్పుడు నేను బ్రతకట్లేదు. ఆ బ్రతికిన బ్రతుకు సిలువేశాను. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరం ముందు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను బలిగా అర్పించడం దేవుని కుమారుని అందరూ విశ్వాసంలో జీవిస్తున్నా. కాబట్టి క్రీస్తు వాళ్ళ విశ్వాసంలో జీవించే మనుషులు యేసు ప్రభువును ఒప్పుకునేవాడు గత జీవితాన్ని మామూలు భాషలో చెప్పాలంటే రౌడీలాగా పట్టుకొని బలవంతం చేసి జైల్లో వేస్తూ మరణించి అనుభవించేటట్టు గమనించి మనుషులు దేవదోషం చేసేటట్టుగా ప్రేరేపించి కార్యక్రమాలు కొనసాగించి నేను బ్రతికిన బ్రతుకది. ఆడు చచ్చాడు క్రీస్తు బాబు. నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో వాడిని చెప్పేశాను అని చెప్పేసాను. ప్రభువుని ఎప్పుడైతే చేస్తున్నానో ఆ జీవితం చంపేశాను. నేను ఆయనతో కూడా చనిపోయాను. జీవించేది నేను కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన విశ్వాసంలో జీవిస్తున్నా. ప్రభుని నేను అప్పుడైతే అన్నాను ఆయన్ని నా జీవితాన్ని మానేసి చంపేసుకొని
ఇక ఆయన నాలో బ్రతికేటట్టు చేస్తున్నాను. కాబట్టి ఈ జీవితము, ఇప్పుడు జీవించే జీవితం అంతా, స్టైల్ అంతా యేసు నాలో జీవించి ఇది ఉన్న కారణాన్ని జీవిస్తున్నాను అని చెప్పేశాడు. కాబట్టి యేసు ప్రభు అని ఒప్పుకుంటే మనుషుల జీవన శైలి మారిపోతుంది. జీవన శైలి మారిపోతుంది అంటే గతంలో జీవించిన పాప జీవితాన్ని చంపివేసి క్రీస్తు ప్రభులో నూతన జీవితం జీవించేవాడే యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు లెక్క. అలా కాకపోతే యేసు ప్రభు అనే మాటకి అర్థం ఉండదు. యేసు ప్రభు ఒక్కడే ప్రభు అని యేసు. కాబట్టి యేసు ప్రభు అని అనేక మంది మాట్లాడే మాటలు నిజంగా వేళకోళం మాటలే కానీ భక్తి మాటలు కావు, జీవిత అనుభవం మాటలు కావు. యేసు ప్రభు నేను కూడా నమ్ముతున్నావా? నువ్వు కూడా నమ్ముతున్నావు యేసు ప్రభుని. దయ్యాలన్నా ఈ ప్రభు పెద్ద నువ్వు అంటుంది పెద్ద విశేషం ఏంటి? నువ్వు దయ్యాల కంటే విశేషమా ఏమీ కాదు కానీ ఏం విశేషం లేదు. చెప్తాను అయా నువ్వెవరో మాకు తెలుసు. దయ్యాలు కూడా ప్రభు దగ్గర బొడికిన సమయం గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందువల్ల యేసు ప్రభువుని ఒప్పుకోవటమంటే ఆ సంగతికి అర్థం నీకు తెలియకుండా యేసు ప్రభు నేను కూడా అంటున్నాను అనే మనుషులు ఎంతవరకు ప్రభు యేసు విశ్వాసం ఉంటుందో తడిగి చేయాల్సిన అవసరం ఉంది. బైబిల్లో యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిందంటే మొట్టమొదట నీ జీవితపు మార్పు కావాలి. అదే ఉదాహరణ చెప్పాను. మళ్ళా పూర్వము దోషికుడు, హానికుడు, హింసకుడు ఆయన నన్ను యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచాను కాబట్టి నా గత జీవితాన్ని మానుకొని ఇప్పుడు జీవించేది ఆయన కోసం జీవిస్తున్నా అనే వ్యత్యాసం చూపించేవాళ్ళు యేసు ప్రభు నిజంగా ఒప్పుకున్న మనుషులు ఉంటారు. యేసు ప్రభువుని ఒప్పుకునే వాళ్ళు దేవుడు క్రీస్తు ప్రభువుని మృతుల నుంచి లేపాడు అని విశ్వసించిన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు మృతుల నుంచి లేచాడు అనే మాట కాకుండా దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు అనే మాటను అంగీకరించేవాడు. కాబట్టి దేవుని క్రీస్తు ప్రభువుని ఇద్దరు అంగీకరించే వాళ్ళు ఉంటారు యేసు ప్రభువుని ఒప్పుకునే మనుషులు. యేసు ప్రభువుని ఒప్పుకునే మనుషులు ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు. నోట్లో నాలుగుతో వేసుకోవడం అనే మనుషులు టైపు కాదు. హృదయంలో ప్రతిష్ఠించుకుంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పట్టుకోలేదు. కాబట్టి ఏం చెప్పాడంటే పరలోకమైన దేవుడు నిర్మలమైన మనసాక్షి గలవారై ఉండి మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము హేతువులు ప్రతి వానికి సాత్వికంతోనూ ధైర్యంతోనూ సమాధానం ఎల్లబో సిద్ధంగా ఉండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. యేసు ప్రభు అనే వాళ్ళు యేసు ప్రభువును అనేది అంటాం కాకుండా హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకునే కార్యక్రమం జరిగించే వాళ్ళు ఉంటారు. అందువలన యేసు ప్రభు అనే ఒప్పుకోవడం అనే ఒక విశేషమైన సంగతి మనుషులు అర్థం చేసుకోకుండా లోకంలో దొరుకుతున్నారు. ప్రభు ఒక్కడే అనేసి. రెండు, ఆ తర్వాత ఎబిలో మాట్లాడినప్పుడు 5వ ఒకటి విశ్వాసం ఒక్కటే రకమైన మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అనేది అబద్ధం. దేవుని అనాది సంకల్పంలో విశ్వాసం ఒక్కటే, విశ్వాసము ఫెయిత్. కాబట్టి విశ్వాసము దేవుడు అనాదిలో సంకల్పించాడు. అలాంటి విశ్వాసం అంటేనే విశ్వాసం ఒకటి ఉంటుంది. ఎవరు విశ్వాసం వాళ్ళది అనే మాట కేవలము అపవాది మాట్లాడే మాట. అలాంటి దాన్ని తా ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో విశ్వాసము అందరికి ఒక్కటే ఉండాలని దేవుడు అనాదిలో రోమా 16వ అధ్యాయం సమాచారం. మీరు బైబుల్ నమ్మితే ఈ సత్యం. బైబుల్ నమ్మకపోతే గాడ్ నమ్మండి, కానీ మీరు దేవుని హంచలేదు. కాబట్టి దేవుని గురించి సంగతులు తెలియాలంటే బైబిలే నమ్మాలి. 16వ అధ్యాయంలో ఏమన్నాడంటే 25వ వచ్చింది, సమస్త నిజనులు అంటే హిందూ దేశస్తులే కాదు, లోకంలో ఉండే నిజనులు అందరూ విశ్వాసమునకు విధేయులగునట్లు, అదిగా విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి. ఎప్పటి నుంచి? ఈ విశ్వాసం అనాది నుంచి, అనాది అంటే జగత్తు పునాది నుంచి, లోకం పుట్టుక మునుపు నుంచి రహస్యంగా ఉంచి
ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మాట. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేకుండా తెలియదు. ఈ మర్మం అనుసరించి నా స్వార్థ ప్రకారంగా నేర్పించారు. కాబట్టి విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసము ఒక్కటే. ఆయన విశ్వాసము దేవుడు అనాదిలో క్రీస్తునందు మనుషులు ఏం విశ్వసించాలో నిర్ణయించి పెట్టాడు. నీకు తోచినట్టు విషయం నమ్మితే విశ్వాసించే విశ్వాసం ఒక్కటే అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి అనాది దేవుని సంకల్పంలో ఏమని విశ్వసించాలో నిర్ణయించాడో దాన్ని అలా విశ్వసించదనే విశ్వాసం ఒక్కటే ఉంటుంది. కానీ నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది రండి, మీ విశ్వాసం అట్టే ఉంటుంది, మా విశ్వాసం ఎట్టు ఉంటుంది అనేది అది బైబిల్ మాట కాదు, లోకం మాట, గాలి తప్పు. కాబట్టి లోకం మాటలు మాట్లాడకుండా గ్రంథం మాట్లాడితే విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసం ఒక్కటే అన్న తర్వాత ఈ విశ్వాసం బౌద్ధ రూపంలో ఒక్కసారి అప్పగించబడింది. యోధపత్రిక 3వ వచనం రాబడు. యోధపత్రిక 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగి రక్షణ గురించి మీకు రాయమని యోధపత్రిక ప్రకటన గ్రంథానికి ముందునైనా యోధపత్రిక 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగి రక్షణను గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి కలవని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం బోధ నిమిత్తం మీ బోధను రావచ్చు. తెలుగులో బోధ అన్నాడు, ఇంగ్లీష్లో విశ్వాసం అన్నాడు. Brethren, when I gave diligence to write unto you of the common salvation, it was needful unto me and exhort you that you contend for the faith once delivered unto the saints. Is the faith once delivered unto the saints? Faith means విశ్వాసం, delivered unto the saints, ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో బోధ అన్నాడు అంటే సమాచారం. కాబట్టి ఇది ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఒక్కటే అంటే ఒక్కొక్క రకమైన మనుషులకు ఒక్కొక్క రకమైన విశ్వాసం ప్రకటించేది దేవుని సంకల్పంలో భాగం కాదు. అందరికి ఒకే రకమైన విశ్వాసం ఒక్కటే. ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ అంటూ ద సెయింట్స్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనాది సంకల్పంలో దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో అది అపోస్తలుల ద్వారా మనుషులకు ఒక్కసారి అప్పగింపబడింది. The faith once delivered unto the saints. విశ్వాసులకు అప్పగింపబడిన ఒకే రకమైన బోధ ఒక్కసారి అప్పగింపబడింది. మాటిమాటికి మార్చబడేది కాదు అని సమాచారం చెప్పేశారు. చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఈ విశ్వాసము ఒక్కటే అయిన విశ్వాసము అపోస్తలులు ప్రకటించారు, అది డెలివర్ చేయబడింది. కాబట్టి ద ఫెయిత్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్ అపోస్తలులకు అప్పగించబడిన కారణాన పరలోకం దేవుడు ఏం చేశాడంటే ఆ విశ్వాసాన్ని అపోస్తలుల ద్వారా మనుషులకు అప్పగించాడు. కథకాలి గ్రంథం 1 కొరింథీ పత్రిక 1-2 అధ్యాయంలో కథ కాకుండా గ్రంథానికి సమాచారం రాబడింది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుండి, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోనైనా జ్ఞానాతిశయంతోనైనా దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువేదన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య నడుకొని చేశాను. మరియు భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తంగా తీయని మాట వినియోగింపక పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనపరిచే దృష్టాంతం వినియోగించు. పరిశుద్ధులైన పరిపూర్ణమైన మాటలో జ్ఞానం బోధిస్తే అది లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోయి లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనదిగా బోధించి ఇది మరుగైతారు. ఎప్పటి నుంచి? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమాన్ని. కాబట్టి లోకం పుట్టక మునిపే దేవుడు దీని మహిమాన్ని నిర్మించారు. ఈ మనుషులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన మహిమా సూర్య ప్రభు శిలువైపోయిందరు ఒక్కసారి అప్పగింపబడిన పాటు ఫైట్ వన్స్ డెలివర్డ్ అంటే ఈ ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయంలో యేసుక్రీస్తును అనగా శిలువైపడిన యేసుక్రీస్తును తప్ప అనే ఒక విశేషమైన సంగతి మాట్లాడినప్పుడు రకరకాలైన విశ్వాసాలు క్యాన్సిల్ చేయబడతాయి. అనాథులు ఆయన ఫలానా ఇలా అనే మాటలు అర్ధరహితంగా కొట్టివేయబడతాయి. అవి ఉండడానికి అవకాశం.
కాబట్టి అనాథులు దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు అనే మాటకు అర్థం ఉండదు దీంట్లో. అప్పగించబడిన బోధ చెప్పేసి ప్రత్యేకించి అనాథలో సిలువేబడిన యేసుక్రీస్తుని తప్ప ఇంకొక రకమైన క్రీస్తు ప్రభుని ప్రకటించే అవకాశం ఉండదు. మీరు ఏ రకమైన యేసు ప్రభుని ప్రకటన చేస్తున్నారు? అనాథులు ఇంకొక రకమైన టైపు మాట్లాడేవాళ్ళు అపోస్తుల బోధ చేయటం లేదు. చెప్పేసి ఒకసారి అప్పగింపబడిన బోధ మార్చబట్టడానికి ఈ మార్చబట్టడానికి అభిలేని బోధ అనాథలో దేవుడు ఏర్పాటు చేశాడు. అనాథలో ఏర్పాటు చేసిన బోధ అపోస్తులకు అప్పగించాడు. అపోస్తులు దాన్ని బోధించారు. బోధించినప్పుడు వాక్శాస్త్రం చెప్పలా, జ్ఞానాతిశయంతో జ్ఞానవంతులైన జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడుకుని పరిశుద్ధాత్మ దేవుడి శక్తి కలపడి దృష్టాంతం వెలిగించినప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం బోధించారు. ఇది లోక జ్ఞానం కాదు, నిరధికలైపోయి లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమంటికి అది మరుగైంది. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మర్మైంది. అది మనుషులు ఎవరికి తెలియదు, వారికి తెలిసి నేను మహిమా స్వరూపంలో సిలువైపోయింది అని చెప్పేసి. అందువలన ఒకసారి అప్పగింపబడిన బోధ అనాదిలో దేవుడు ఏర్పాటు చేసిన బోధనే ప్రతివాడు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు నమ్మితే అందరూ ఏకత్వం కలిగి ఉంటానికి అవకాశం. అది విశేషమైన మాట. అందువలన ఏం చెప్పాడంటే ఏకత్వం అనేది వీటన్నిటిలో మనుషులు ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఏడింట్లో ఒకే రకమైన విశ్వాసం ఒక్కటే. రకరకాలైన విశ్వాసాలు ఉండడానికి అవకాశం ఉండదు. క్రీస్తు శరీరం సంఘంలో పని పేరుతో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్న విశ్వాసాల్లో ఏదో ఒకటి రైట్ అయినా తగ్గినంత రైటానికి అవకాశం లేదు. రైట్ కాండి అపోస్తుల బోధ కాదు కాబట్టి శాపగ్రస్తమైనది ఉంటుంది. అది ఎవరు చేసినా శాపగ్రస్తమైనది ఉంటుంది. దానికి కన్సెషన్ ఉంటుంది దానికి అవకాశం. అందువలన క్రీస్తు సంఘం పేరు చెప్పుకొని ఏదో ఒక రకమైన బోధ చేసి దాన్ని అలవాటు పడిన మనుషులు ఆ పోస్టుల బోధ చేయనప్పుడు శాపగ్రస్తులై బోధిస్తూ ఉన్నారు. శాపగ్రస్తులు అంటే దేవుని గ్రంథంలో ఒక అర్థం ఉంది. నా తండ్రి వాళ్ళు శపింపబడిన వాళ్ళ, అది శపింపబడిన వాళ్ళ నరకానికి కొత్తలో ఉంటారు. కాబట్టి బోధకులైనంత మాత్రాన అపోస్తుల బోధ అనాది సంకల్పం అపోస్తుల బోధ చేయకపోతే వారు శాపగ్రస్తులు అవుతారు. చెప్పేసి గ్రంథం తేలిక మాట మేము మీకు ప్రకటించడం సువార్త కాక. ఏం మీరు ప్రకటించింది అని మా అనాది దేవుని మర్మం అనుసరించింది, కొత్త వీడు కనిపెట్టింది కాదు. కాబట్టి గత 1:3-6 నుండి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొకటి మేమైనను పరలోకంలో చూసిన ఒక దూతే మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తులైన కాక అని చెప్పిన తర్వాత పరలోకంలో దేవుడితో వచ్చి బోధ చేసినా శాపగ్రస్తులైన పరిస్థితిలో బోధ ఎంత ప్రకటనగా విశ్వాసం ఎంత కరెక్ట్గా డెలివరీ చేయబడిందో మనం ఆలోచించి డిజైన్ చేయబడి డెలివరీ చేయబడింది. డిజైన్ కరెక్ట్ చేయబడింది, డెలివరీ కరెక్ట్ చేయబడింది. కాబట్టి అనాదిలో వాక్చాతుర్యం జ్ఞానాశ్రయంతో కాకుండా అనేక మంది వాక్చాతుర్యాన్ని ఉపయోగించేసి మనుషులు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు భూలోకంలో అనేకమైన జరుగుతున్నాయి. వారు మంచి బోధకులని చెప్పుకోవడానికి వాక్చాతుర్యం ఉపయోగిస్తుంటారు, జ్ఞానాశ్రయం ఉపయోగిస్తారు. అవసరం ఉండదు. వాక్చాతుర్యం జ్ఞానాశ్రయానికి దేవుని సంకల్పంలో స్థానం లేదు వాస్తవానికి. అందువలన విశ్వాసం ఒక్కటే. ఆ ఒక్కటే అని విశ్వాసం అపోస్తుల బోధలోని విశ్వాసం. అది ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అందువలన ఏమన్నాడంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక. ఏంటి మీలో ప్రత్యేకత? మేము ఇది అనాది దేవుని మర్మాన్ని మాకు అప్పగించాడు. మర్మాలకు మమ్మల్ని గృహ నివాసులు ఏర్పాటు చేశాడు. 1 కొరింథీయుల 4:అధ్యాయంలో దేవుని మర్మములకు గృహ నిర్వాహకులుగా అపోస్తులను అప్పగించి పరలోకమైన దేవుడు మర్మాన్ని మనకు అప్పగించిన తర్వాత ఈ గృహ నిర్వాహకులు మర్మాన్ని దేవుని గృహ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే దేవుని మర్మాన్ని బయలుపరుస్తారు. వారు గృహ నిర్వాహకులు 4:1 వచనంలో ఇట్లు క్రీస్తులనా క్రీస్తు సేవకులని మరియు దేవుని మర్మముల విషయమే గృహ నిర్వాహకులు మరియు మమ్మల్ని బాధ్యత అంటారు. ప్రతి గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి గృహ నిర్వాహకత్వం జరిగించే మర్మముల విషయమే గృహ నిర్వాహకత్వం జరిగించే అపోస్తులు ఏం చేశారంటే మర్మాన్ని బయలుపరిచారు. దేవుడు వారికి మర్మాన్ని బయలుపరిచారు. గ్రంథం చెప్పిందన్నమాట. ఎఫెసీ 3:3 నుండి ఎట్లనగా
క్రీస్తు మర్మము దేవదర్శనం నాకు తెలియజేయబడిన సంగతిని వచ్చి మనం సంక్షేపం రాస్తాం. మీరు దాన్ని చదివిన ఏళ్ళ దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగి దాన్ని గ్రహిస్తాం. ఈ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టు పూర్వకాలం మన మనుషులు తెలియజేయబడలేదు అని చెప్పేసి తెచ్చాడు. కాబట్టి ఆ మర్మాలకు గృహ నిర్వాహకులకు ఉండే అపోస్తులకు దేవుడు తన అనాది మర్మాలు బయలుపరిచి వారి గృహ నిర్వాహకులు ఎంచిన తర్వాత అపోస్తులు గృహ నిర్వాహకం చేస్తూ మర్మాన్ని బయలుపరిచిన తర్వాత వారు ప్రకటించింది కాకుండా వేరొకటి సౌండ్ కూడా వేరుగా ఉండకూడదు. సౌండ్ కూడా వేరుగా ఉండకూడదు. కాన్సెప్ట్ వేరుగుంటాం ఒకంటూ, సౌండ్ వేరుగుంటాం ఒకంటూ. కాన్సెప్ట్ వేరుగుంటే అసలు క్యాన్సిల్ అన్నమాట. సౌండ్ కూడా వేరుగా ఉండకూడదు. కాబట్టి తన అంటానికి సౌండ్ వేరుగున్నా మన సౌండ్ కాదు ఇది అనిపించే గ్రంథం యొక్క ఉదాహరణలు ఉన్నాయి. ఇది మన సౌండ్ మనది కాదే. నా గొర్రెలు నా స్వరమీలను వాటి నన్ను వెంబడించను. ఈ సౌండ్ అది అన్నిటి ఏమాత్రం వెంబడించుకోవాలి. సౌండ్ గుర్తిస్తుంటాను. కాబట్టి సౌండ్లో కూడా ఆ వ్యత్యాసాన్ని గమనించగలిగిన పరిస్థితి విశ్వాసులకు కావాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. సౌండ్లో కూడా వ్యత్యాసం ఉండకుండా అపోస్తులు సౌండే వినిపించాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి విశ్వాసం ఒక్కటే. అది ఒక్కసారి అప్పగింపబడింది, అనాథులు సంకల్పింపబడి తగిన కాలంలో డెలివరీ చేయబడి మనుషుల చేత అపోస్తుల చేత బోధింపబడిన ఆ విశ్వాసం ఒక్కటే మానవ జాతి యావత్తు అనుసరించాల్సిన అవసరం ఉంది. వేరొక రకమైన విశ్వాసాన్ని అనుసరించడానికి వీలుండదు. ఆ వేరొక విశ్వాసం అంగీకరించబడదు. అందువల్ల దేవదూతలు చెప్పినా మీరు అనవద్దు అని చెప్పేశాడు. దేవదూతలు అని చెప్పినారు. ఏం కథ అంటే శాపగ్రస్తులు అవుతారు దాన్ని మార్చితే. సౌండ్ కూడా మార్చడానికి లేని పరిస్థితి కావాల్సిన అవసరం ఉంటుంది. విశ్వాసం ఒక్కటే. ఆ తర్వాత బాప్తిస్మం ఒక్కటే. బాప్తిస్మం ఒక్కటే అని మాట్లాడిన సందర్భం చాలా ప్రత్యేకమైన సందర్భం. వాస్తవానికి రెండో ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో ప్రవేశించి ఒక 12 మంది శిష్యులను చూసి వాళ్ళతో మాట్లాడారు. మీరు బాప్తిజం పరిశుద్ధం పొందారు అన్నాడు. ఇప్పుడు అసలు పరిశుద్ధాత్మ సంగతి వెళ్ళలేదని చెప్పేశారు. అయితే దేని బట్టి బాప్తిజం పొందారు? మీరు పొందారు కదా బాప్తిజం? పొందామయ్యా. బాప్తిజం వాడు పొందితే అప్పుడు దేని బట్టి బాప్తిజం యోహాను ఇచ్చిన బాప్తిజం పొందామని. అప్పుడు తన వెనుకున్న చేసినందుకు విశ్వాసం ఉంటే మనం చూసిన బాప్తిజం యోహాను చెప్పిన తర్వాత వారు చేసినందుకు బాప్తిజం పొందారు. యోహాను చేత బాప్తిజం పొందిన వారు క్రీస్తువానికి బాప్తిజం పొందారు. ఎఫెసులో వేరే సంఘం జరగల. ఒకసారి బాప్తిజం పొందినవాడు మళ్ళీ బాప్తిజం పొందితే అపోజిన పోవాలని బాప్తిజం ఒక్కటే. ఏమయ్యా అన్యాయం మాట్లాడుతున్నావు కదా, ఇచ్చింది మా 12 మందికి. రెండోసారి బాప్తిజం అంటావేంటి? బాప్తిజం అంటే నీళ్ళలో పొడిగొట్టుతో నీళ్ళలోకి వెళ్ళి కలిసి బయటికి రావటం కాదు. బాప్తిస్మం అంటే అది పునర్జన్మ సంబంధం స్నానం ఉండాలి. పునర్జన్మ సంబంధించిన స్నానం కాకపోతే అది బాప్తిజంగా అంగీకరించబడుతుంది. ఎన్నిసార్లు నీళ్ళలో మునిగినా బాప్తిజంగా అంగీకరించబడుతుంది. అది పునర్జన్మ సంబంధం స్నానం ఉండాలి. ప్రభువా యేసు చెప్పిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టు 5వ వచనం, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడమే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం చెప్పేశాడు. 3వ అధ్యాయం 5వ వచనం. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం. దానికి పరిశుద్ధాత్మ అర్థం చెప్పాడు. యేసు చెప్పిన దానికి పరిశుద్ధాత్మ ఏమని చెప్పాడంటే కీర్తి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధాత్మ దానికి ప్రభు మాటను వ్యాఖ్యానించాడు, అర్థం చెప్పాడు. ఏదైనా మనం నీకు అనుసరించి చేసిన క్రియలు మనంగా కాక తన కనికరం చెప్పున్నాయి. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు లోకం స్వభావం అనుగ్రహించడం ద్వారాను నీటి మూలంగా ఆత్మ బలంగా. కాబట్టి బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది జరిగితేనే తప్ప నీళ్ళలో మునిగితే బాప్తిస్మం అయిపోదు. నీళ్ళలో మునిగేంత వరకు మనుషులు ఆలోచన చేసి మేము బాప్తిజం పొందామంటే పునర్జన్మ సంబంధం స్నానం పొందకపోతే
దేవుని రాజ్యంలోని ప్రవేశముండదు. క్రీస్తు సంఘంలో ప్రవేశముండదు మనుషులకు. కాబట్టి సంఘ ప్రవేశం కొరకు నీటి మూలంగా ఆత్మ మూలంగా అనేటప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇది రెండవ జన్మకు సంబంధించిందేనా? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావం పిలిచాడా? ఈ రెండు కార్యక్రమం జరిగితే దాన్ని బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం అంటే ఎట్లా అయిపోలేదు, వాస్తవానికి చాలా సంగతులు ఉన్నాయి. బాప్తిస్మం ఒక్కటే అని చెప్పేటప్పుడు బాప్తిస్మం యొక్క ఉద్దేశమైన సంగతులు ఏంటో మనం ఆలోచించాల్సిన బద్దులమైన. కాబట్టి ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మనం హీట్ అయిపోయి బాప్తిజం గురించి ఆలోచించడం మానేసి అసలు బాప్తిజంలో పుట్టు పూర్వత్రాలు, దేవుని సంకల్పంలో బాప్తిజం యొక్క స్థానం ఏంటి, అలాగే మనం పొందామా లేదా సొంతంగా పరిచయం చేసుకోవడానికి అనుకూలంగా గ్రంథం నుంచి సంగతులు మాట్లాడతాను. అలా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటాం. ప్రార్థన